లాస్ట్ 2 ఇయర్స్‌గా గోల్డ్ కంటిన్యూస్‌గా పెరిగిన తర్వాత ఈ జనవరిలోని పీక్ టచ్ అయ్యి అక్కడి నుంచి గోల్డ్ ప్రైస్ అయితే పడుతున్నది కదా! సో, గోల్డ్ ప్రైస్ ఇంతలా పడడంతోని ఇప్పుడు హౌస్ హోల్డ్స్ అయితే గోల్డ్ సెల్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. నిజంగా సెల్ చేస్తున్నారా? ఒకవేళ సెల్ చేస్తున్నట్లయితే ఏ రేంజ్‌లో సెల్ చేస్తున్నారు? అండ్ గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? దీని గురించి అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. లైక్ యూఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్‌గా కావచ్చు అండ్ అలాగే గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది. దానివల్ల మార్కెట్ కి కొంత పాజిటివ్ అయ్యేలా కనపడుతుంది. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే టాటా గ్రూప్ రిలేటెడ్ గా వచ్చినటువంటి ఈ న్యూస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. దాని యొక్క ఇంపాక్ట్ ఇండియా మీద పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇవన్నీ ఈ రోజు వీడియోలోని 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 249 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,478 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 80 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,865 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.45% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.51% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.32% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నట్టుగా క్లియర్ గా కనపడుతున్నది. ప్రెసెంట్ మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, గ్యాస్ సప్లైస్ కావచ్చు, క్లియర్ గా అయితే బాగానే జరుగుతున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, మన ఇండియాకి ఎల్పిజి సప్లై తోని చాలా వెసల్స్ వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సప్లైస్ తిరిగి స్టార్ట్ అవుతుండడంతో క్రూడ్ ఆయిల్ ప్రైసులు కొంత కూల్ ఆఫ్ అయ్యాయి కదా. క్రూడ్ అవైలబిలిటీ పెరుగుతుందని చెప్పి గవర్నమెంట్ కి కూడా ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుండడంతోనే ప్రీవియస్ గా మోటార్ స్పిరిట్ అండ్ హై స్పీడ్ డీజిల్ సేల్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే రిస్ట్రిక్షన్స్ విధించిందో ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా జూలై 1 నుంచి అంటే రేపటి నుంచి తీసేస్తున్నట్లుగా ఈ రోజు గవర్నమెంట్ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రాగానే మార్కెట్ లో మరికొన్ని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అంటే ఇప్పుడు క్రూడ్ ప్రైసులు చూసినట్లయితే ప్రీ వార్ లెవెల్స్ కి వెళ్ళిపోయాయి కదా. సో ఇకనైనా గవర్నమెంట్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ప్రైసులు తగ్గిస్తుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ కింద అయితే తయారైంది. బట్ వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగినా కూడా గవర్నమెంట్ చాలా రోజులు పెట్రోల్ డీజిల్ ప్రైసులు అయితే పెంచలేదు కదా. ఆ ప్రైస్ పెంచకపోవడం వలన మనకి ఆయిల్ కంపెనీస్ పైన ఆ టైంలో ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని రికవర్ చేసే వరకు కూడా ప్రెసెంట్ పెట్రోల్ డీజిల్ ప్రైస్లు అయితే వెంటనే తగ్గించకపోవచ్చు. మరి కొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ చేసి దాని తర్వాత పెట్రోల్ డీజిల్ ప్రైస్లు అయితే గవర్నమెంట్ తగ్గించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ పెట్రోల్ డీజిల్ ధరలు అయితే అట్లీస్ట్ ఎంతో కొంత తగ్గించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే సామాన్యుల పైన ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల అధికంగా భారం పడుతుంది కదా. సో ఆ భారం కొంతైనా తగ్గేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందేమో మనం చూడాలి. ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినట్లయితే మాత్రం డెఫినెట్ గా అది సామాన్యులకి బిగ్ రిలీఫ్, అది మార్కెట్ కూడా ఆబ్వియస్ గా దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటుంది. దీంతో పాటుగా మనకి ఈ రోజు యాక్చువల్లీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ అయితే జరగాలి కదా. నెక్స్ట్ అంటే మీటింగ్ జరగాలి కదా. దాని రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే మీటింగ్ షెడ్యూల్ అయింది అండ్ యుఎస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్ కి వెళ్తున్నట్టుగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. బట్ ఇరాన్ అయితే ఈ వీక్ లో మీటింగ్ ఉండొచ్చు కానీ డైరెక్ట్ గా మీట్ అవ్వము, వీళ్ళ నెగోషియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియేటర్స్ మీట్ అవ్వచ్చు అన్నట్టుగా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. చూడాలి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఏ విధంగా జరుగుతాయి అన్నది. ఈ డిస్కషన్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్లాలనే కోరుకుందాం. పాజిటివ్ గా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని తొలగిపోతాయి. అంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇష్యూస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఓవరాల్ గా అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫ్ గానే చూడాలి. ఈ రోజుతోని జూన్ క్వార్టర్ అయితే ఎండ్ అయిపోతుంది కదా. ఇక్కడ నుంచి అంటే రేపటి నుంచి మనకి వేరియస్ కంపెనీస్ యొక్క బిజినెస్ అప్డేట్స్ అయితే వస్తాయి. వాటిని మనం క్లియర్ గా ట్రాక్ చేయాలి. వచ్చేటువంటి బిజినెస్ అప్డేట్స్ ని బట్టి మనకి ఏ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది ఒక అవగాహన అయితే వస్తుంది. లాస్ట్ క్వార్టర్ లోని మనకి క్రూడ్ ప్రైస్లు అవి పెరగడం వల్ల చాలా కంపెనీస్ మీదే దాని యొక్క ఇంపాక్ట్ పడింది కదా. సో చూడాలి ఈ క్వార్టర్ నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది. ముందుగా ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ వస్తాయి, దాని తర్వాత 1 by 1 కంపెనీస్ నెంబర్స్ వస్తాయి. ఒకవేళ నెంబర్స్ మరీ అంత వీక్ గా రాలేదనుకోండి, అంటే మార్కెట్ ఆల్రెడీ ఈ క్వార్టర్ నెంబర్స్ కొంత వీక్ గా రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెంబర్స్ మరీ అంత వీక్ గా గనక రాలేనట్లయితే డెఫినెట్ గా దాన్ని మార్కెట్ అయితే పాజిటివ్ గా తీసుకుంటుంది. చూడాలి ఏ విధంగా నెంబర్స్ వస్తాయి అన్నది. ఎలాగ మన ఛానల్ లోని నెంబర్స్ వచ్చిన తర్వాత 1 by 1 డీటెయిల్ గానే కవర్ చేస్తాం కదా. సో ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. వస్తున్నటువంటి రిజల్ట్స్ ని ఇన్వెస్టర్స్ కూడా ట్రాక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ 2 years నుంచి వేరియస్ ఇష్యూస్ తోని మనం మార్కెట్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ చేసాం కదా. ప్రెసెంట్ చూసినట్లయితే చాలా మంచి కంపెనీసే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి మంచి కంపెనీస్ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి కదా. సో అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి కదా అని చెప్పి ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేయచ్చా అంటే ఓన్లీ వాల్యుయేషన్స్ ఒక్కటే చూసుకుని మనం ఇన్వెస్ట్ చేసేయడం అన్నది కరెక్ట్ కాదు. ఆ కంపెనీ ఉన్నటువంటి సెక్టర్ ఏంటి, ఆ సెక్టర్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది,
అండ్ అలాగే ఆ కంపెనీ బిజినెస్ ఏ విధంగా గ్రో అవుతుంది అండ్ మేనేజ్మెంట్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది. దీంతో పాటుగా మనకి ఎప్పుడైనా సరే ఒక కంపెనీ బాగా గ్రో అవుతుందని చెప్పి అందరికన్నా ముందు ఎవరికి అర్థమవుతుంది? ఆ కంపెనీ యొక్క ప్రమోటర్కే కదా. ఎందుకంటే ప్రమోటర్కే ముందుగా క్లియర్గా తెలుస్తుంది బిజినెస్ ఎలా మూవ్ అవుతుంది ఇవన్నీ కూడా. సో ఆ బిజినెస్ బాగా గ్రో అవుతుంది అనిపించిన తర్వాత ప్రెజెంట్ మార్కెట్లో ఆ స్టాక్ ఉండవలసినటువంటి వాల్యుయేషన్ కన్నా కూడా చీప్గా ట్రేడ్ అవుతుంది అనుకోండి, ప్రమోటర్లు ఏం చేస్తారు? ఓపెన్ మార్కెట్ నుంచి స్టాక్ని కొనేస్తుంటారు. నో ఇటువంటి ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ ప్రెజెంట్ చాలా స్టాక్స్లోనే జరుగుతుంది. నో ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ జరుగుతుంది కదా అని చెప్పి ప్రతి ఒక్క కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేయచ్చా అంటే అలా ఇన్వెస్ట్ చేయకూడదు. మనం ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీతో పాటు ఇంకా చాలా ఇండికేటర్స్ని మనం చెక్ చేసుకోవాలి. సో దీని రిలేటెడ్గా ఇప్పుడు జీబ్రా లెర్న్ వాళ్ళు 11 స్టాక్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ అని చెప్పి ఒక బుక్ని అయితే రిలీజ్ చేశారు. ఈ బుక్లోని మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఫాలో అవ్వాల్సినటువంటి స్ట్రాటజీస్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ని ఫాలో అయినట్లయితే మనకి ఆ కంపెనీ ఎలాంటి రిటర్న్స్ ఇవ్వచ్చు, వీటన్నిటి రిలేటెడ్గా కూడా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనిలో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీ అని. సో ఆ ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీని మనం ఎలా ట్రాక్ చేయాలి అండ్ దీంతో పాటుగా ఒక స్టాక్లో మూమెంటం స్టార్ట్ అవుతుంటుంది చూడండి, ఆ మూమెంటంని మనం ముందుగానే ఎలా అబ్జర్వ్ చేయాలి, దాని రిలేటెడ్గా ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏంటి, వాటిని ఎలా గమనించాలి, వీటి రిలేటెడ్గా వీళ్ళు చాలా డీటెయిల్గా విజువల్లీ కూడా చాలా ప్రతి ఒక్కరికి ఈవెన్ బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంతో పాటు సెక్టోరియల్ ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, సెక్టోరియల్ రొటేషన్ జరుగుతున్నట్లయితే దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి అండ్ అలాగే స్టాక్ ని పిక్ చేసే ముందు మ్యాజిక్ ఫార్ములా ఏంటి, ప్రెసెంట్ పాస్ట్ క్వార్టర్లో ఉన్నటువంటి మార్కెట్ లీడర్స్ ఎవరు, వీటితో పాటు చాలా డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఈ బుక్ని చదివి మనం అర్థం చేసుకోగలిసినట్లయితే అంటే 11 స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోగలిసినట్లయితే ఒక మంచి కంపెనీని మనంతటా మనమే పిక్ చేయగలం అండ్ అలాగే వాటిని ఈవెన్ కరెక్ట్ అయినా లేదా పెరుగుతున్నా కూడా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ కూడా జనరేట్ చేసుకోగలం. సో మీలో చాలామంది అడుగుతుంటారు కదా ఏదైనా మంచి బుక్స్ ఉంటే సజెస్ట్ చేయమని. ఈ బుక్ అయితే చాలా బాగుంది, చదవడానికి అయితే ప్రయత్నించండి. ఈ బుక్ మనకి అంటే మన మనీ పర్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% డిస్కౌంట్ కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. డిస్కౌంట్ కూపన్ కోడ్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేసుకున్నారనుకోండి మీకు 20% డిస్కౌంట్ లభిస్తుంది. సో బుక్ లింక్ ఏదైతే ఉన్నదో అది వీడియో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. ఈవెన్ ఈ బుక్ అనే కాదు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూసారనుకోండి స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఇలా వేరియస్ మంచి మంచి బుక్స్ అయితే ఉన్నాయి. గో అండ్ చెక్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో ఒక కంపెనీ రిలేటెడ్ గా కాదు ఒక సెక్టర్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్నటువంటి బిగ్ ఆపర్చునిటీ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో మీలో చాలా మంది సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు కదా, సో మీరు కొన్ని వీడియోస్ అయితే చూసుండొచ్చు. యూరోప్ లో ఈ సంవత్సరం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. మన దగ్గర 30 to 40 degrees ఎండ ఉన్నది అనుకోండి, ఓకే ఒకవేళ 30 to 35 వరకు ఉంటే పర్లేదు. 40 వరకు వచ్చినట్లయితే కొంత ఎండ ఎక్కువగా ఉందనుకుంటాం కానీ స్టిల్ బయట అయితే తిరుగుతుంటాం కదా. కానీ యూరోప్ లోని అటువంటి సిచ్యువేషన్ ఉండదు. వాళ్ళకి 35 degrees కనుక దాటిందంటే అక్కడ చాలా దారుణంగా ఉంటది పరిస్థితి. సో జనరల్లీ అక్కడ ఏంటంటే ఇంత ఎండ ఎప్పుడు ఉండదు కదా. సో దాని వలన అక్కడ ఇళ్లలోని మనకి ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూసారనుకోండి, కొన్ని వీడియోస్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. అక్కడ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తుంటే కొన్ని టైర్స్ అయితే ఆల్మోస్ట్ బర్న్ అయిపోతున్నాయి అండ్ అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్ ఉండేటువంటి పోల్స్ అవి కూడా మెల్ట్ అయిపోతున్నాయి. సో ఇంతలా దారుణంగా పరిస్థితి ఉండడంతో యూరోప్ లోని ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అండ్ అలాగే ఏసీస్ కొనుక్కోవడానికి స్టోర్స్ కి అయితే పరిగెడుతున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఈవెన్ కొంతమంది మన ఇండియన్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీడియోస్ అయితే చేశారు దాని రిలేటెడ్ గా. కొన్ని వీడియోస్ అయితే నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా చూసా. మీరు కూడా చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. నువ్వు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల యూరోప్ లో ఏదైతే ఈ సిచ్యువేషన్ ఇలా క్రియేట్ అవుతుందో దాని వలన మన ఇండియన్ ఏసీస్ అండ్ ఫ్యాన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికైతే క్లియర్ గా ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూ కూడా ఉన్నది. సో యూరోప్ కి సప్లై చేయాలంటే చాలా వరకు వాళ్ళ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, యూరోపియన్ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, వాటిని మన ఇండియన్ కంపెనీస్ అయితే మీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో ఆ స్టాండర్డ్స్ అన్ని మీట్ అయిన తర్వాత వీళ్ళు అక్కడికి సప్లై స్టార్ట్ చేయగలరు. దీంతో పాటుగా మన ఇండియన్ కంపెనీస్ కి అక్కడ చైనీస్ కాంపిటీషన్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో వీటన్నిటిని కూడా బీట్ చేసుకుంటూ మన ఇండియన్ కంపెనీస్ ఇప్పుడు యూరోప్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయవలసి ఉన్నది. కాకపోతే ఈ ఇయర్ లోనే ఈ కంపెనీస్ కి ఈ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అంటే వెంటనే ఈ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వదు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్టిఫికేషన్స్ అన్ని పొంది ఆ సప్లైస్ అవి స్టార్ట్ చేయవలసి ఉన్నది. దీని రిలేటెడ్ గా ఈవెన్ వాళ్ళ బ్యూరో ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ నెక్స్ట్ సమ్మర్ కి డెఫినెట్ గా వీళ్ళకైతే బిగ్ ఆపర్చునిటీ యూరోప్ లో క్రియేట్ అవ్వచ్చు అన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో చూడండి ఈ క్వార్టర్ లో నెంబర్స్ వచ్చిన తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్స్ లోని యూరోప్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్నటువంటి ఆపర్చునిటీ గురించి ఏమైనా కామెంట్ చేస్తారేమో. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంట్స్ ని బట్టి వీళ్ళకి ఆపర్చునిటీ ఏ విధంగా ఉంటుంది అన్నది మనకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా యూరోపియన్ గేట్స్ కనుక మన ఇండియన్ కంపెనీస్ కి ఓపెన్ అయినట్లయితే, ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ కూడా మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచాలని చూస్తుంది కదా. సో ఈ ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్ గా గేట్స్ కనుక ఓపెన్ అయినట్లయితే డెఫినెట్ గా ఈ కంపెనీస్ అన్నిటికీ బిగ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 years గా గోల్డ్ కంటిన్యూస్ గా పెరిగిన తర్వాత జనవరి మంత్
నుంచి మనకి గోల్డ్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. నువ్వు ఇప్పుడు గోల్డ్ లోని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. నువ్వు లాస్ట్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలోని లాభపడడానికి అని చెప్పి కొంతమంది షార్ట్ టర్మ్ కోసం కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా. నువ్వు షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు లాస్ట్ 2-3 months నుంచి గోల్డ్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుండడంతో వాళ్ళు ఏంటంటే ఇకపైన గోల్డ్ మరింత కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి భయపడుతూ మార్కెట్ లోని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ హోల్డింగ్స్ అయితే సెల్ చేస్తున్నట్టుగా ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి డేటా బట్టి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్లోని ఆల్మోస్ట్ 50 tons ఆఫ్ ఓల్డ్ గోల్డ్ అయితే రీటైలర్స్ ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్స్ అయితే సెల్ చేసినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో మనం కంపేర్ చేస్తే ఈ గోల్డ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో 43% పెరిగాయి. అంటే హౌస్ హోల్డ్స్ వచ్చి సేల్ చేసినటువంటి గోల్డ్ సేల్స్ అనేవి 43% పెరిగాయి. నువ్వు షార్ట్ టర్మ్ లోని లాభపడదామని ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో లేదా ముందు ఇన్వెస్ట్ చేసి బాగా గోల్డ్ పెరిగిన తర్వాత ఇంకా పెరగచ్చని వెయిట్ చేస్తారు కదా. నువ్వు ఇప్పుడు కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతుండడం, దాంతో పాటు యూఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చని అప్డేట్స్ వస్తున్నాయి కదా. దానివల్ల కూడా గోల్డ్ లో మనం మరికొన్ని రోజులు ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉండడంతోనే చాలా మంది గోల్డ్ అయితే సెల్ చేసి ఉండొచ్చు. నువ్వు గోల్డ్ ఫ్యూచర్ ఇక్కడ నుంచి ఎలా ఉంటుంది అంటే ఇంకా గోల్డ్ కరెక్ట్ అవ్వచ్చా అంటే షార్ట్ టర్మ్ లో డెఫినెట్ గా మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం కదా. యూఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగితే యూఎస్ ఫెడ్ డెఫినెట్ గా ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది కాబట్టి అది గోల్డ్ కి అయితే కొంత నెగిటివ్ అవుతుంది. కాకపోతే లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే గోల్డ్ లో మనకి కొంత పాజిటివ్ రిటర్న్స్ కనపడతాయి. బట్ షార్ట్ టర్మ్ లో ఈ ఇంపాక్ట్ గోల్డ్ మీద ఉంటుంది అన్నది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాటా గ్రూప్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనబడుతున్నది. మీ అందరికి ఐడియా ఉన్నది కదా, టాటా ఎలక్ట్రానిక్స్ వీళ్ళు యాపిల్ వాళ్ళ కోసం ఐఫోన్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు కదా. నువ్వు ఈ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళ పైన సైబర్ అటాక్ జరిగినట్లుగా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సైబర్ అటాక్ జరగడంలో కూడా ఏం జరిగింది, మనకి జనరల్ ఏదైనా ఒక కొత్త ఫోన్ డిజైన్ వస్తుంది అనుకోండి, ఆ డిజైన్ ముందే మార్కెట్ లోకి ఒకసారి లీక్ అవుతుంది. ఓన్లీ డిజైన్ లీక్ అయింది అనుకోండి, దట్ ఈస్ ఓకే. కానీ ఈసారి జరిగినటువంటి సైబర్ అటాక్ లోని ఓవరాల్ గా యాపిల్ యొక్క వెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ యాపిల్ కి సప్లయర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు వాడేటువంటి కాంపోనెంట్స్ ఏంటి, వీటన్నిటి రిలేటెడ్ గా ఉన్నటువంటి డేటా అయితే కంప్లీట్ గా డార్క్ వెబ్ లో అవైలబుల్ గా ఉన్నది. టాటా ఎలక్ట్రానిక్స్ పైన జరిగినటువంటి ఈ సైబర్ అటాక్ లో భాగంగానే డేటా మొత్తం ఇలా లీక్ అయిపోయిందని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇప్పటివరకు దీని రిలేటెడ్ గా యాపిల్ అయితే రెస్పాండ్ అవ్వలేదు. కానీ యాపిల్ వాళ్ళు కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా రూటర్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఇదేనే కాదు, టాటా గ్రూప్ వాళ్ళు టెస్లాకి కూడా కొన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే సప్లై చేస్తారని చెప్పేసి అప్డేట్ అయితే ఉన్నది. సో టెస్లాకి సంబంధించినటువంటి కొంత డేటా కూడా టాటా గ్రూప్ దగ్గర నుంచి లీక్ అయింది అన్నట్టుగా కొన్ని న్యూస్లు వచ్చాయి. బట్ దాని రిలేటెడ్ ఇంకా టాటా దగ్గర నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా లేదు. బట్ టాటా గ్రూప్ దగ్గర నుంచి ఈ డేటా కనుక లీక్ అయింది అనుకోండి, మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫారెన్ కంపెనీస్ కోసం ఇటువంటి మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ రిలేటెడ్ ఇది కొంత నెగిటివ్ గానే చూడాలి. ఎందుకంటే మన ఇండియన్ కంపెనీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చినట్లయితే ఇలా డేటా బ్రీచ్ జరిగి డేటా బయటికి లీక్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోద్దని చెప్పి కంపెనీస్ అయితే కంగారు పడేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇది కొంతవరకు మన ఇండియన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి అయితే మనం నెగిటివ్ గానే చూడాలి. దట్టు మన ఇండియా నుంచి ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్ ఎక్స్పోర్ట్స్ అవి బాగా పెరుగుతున్నటువంటి టైంలో వచ్చినటువంటి ఈ అప్డేట్ డెఫినెట్ గా కొంతవరకు మన పైన అది నెగిటివ్ ఇంపాక్ట్ ప్లే చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీని రిలేటెడ్ గా టాటా గ్రూప్ ఫర్దర్ గా ఏం రెస్పాండ్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ వెహికల్ స్క్రాపేజింగ్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎంఎస్టీసీ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. నిన్నే ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళ ఈవీ పాలసీ 2.1 అయితే అప్రూవ్ చేసింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దీనిలో భాగంగా BS4 కార్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్రాపింగ్ కనుక ఇచ్చినట్లయితే, ఓల్డ్ కార్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ₹1,00,000 ఇన్సెంటివ్ ని ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో దాని వలన ఎంఎస్టీసీకి బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నో ఢిల్లీ గవర్నమెంటే కాకుండా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్ నుంచి ఢిల్లీలోకి చాలా రకాల కమర్షియల్ వెహికల్స్ వస్తుంటాయి కదా. ఎస్పెషల్లీ ఓల్డ్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక రిప్లేస్ చేసినట్లయితే పొల్యూషన్ ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో కూడా ఇటువంటి స్క్రాపేజ్ ప్రోగ్రామ్ ని తీసుకురావడానికి చూస్తున్నది. దీన్ని తీసుకురావడం ద్వారా కొత్త వెహికల్స్ ని కొనేలాగా ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఈ స్టేట్స్ లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ని తీసుకొచ్చినట్లయితే మోర్ నెంబర్ ఆఫ్ ఓల్డ్ వెహికల్స్ ని ఈ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇచ్చేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంటది. కాబట్టి దానివల్ల ఎంఎస్టీసీ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. దాంతోనే నిన్న స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం అన్నది కంటిన్యూ అయింది. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ లోని లీడర్షిప్ చేంజెస్ అయితే చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. నిన్న బంధన్ బ్యాంక్ యొక్క CFO అయినటువంటి రాజీవ్ మంత్రి ఈయన ఎగ్జిట్ అవుతున్నట్టుగా బంధన్ బ్యాంక్ దగ్గర నుంచి అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఈయన బంధన్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అయ్యి యాక్సిస్ బ్యాంక్ లోని న్యూ CFO గా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రీవియస్ CFO అయినటువంటి పునీత్ శర్మ గారు అయితే ఆల్రెడీ ఎగ్జిట్ అవుతున్నారు. ఈయన ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి శ్రీనివాసన్ వైద్యనాథన్ గారి పొజిషన్ లో అయితే మూవ్ అవుతున్నారు. అండ్ అలాగే RBL బ్యాంక్ లో కూడా రీసెంట్ గానే లీడర్షిప్ చేంజ్ అయితే జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రైవేట్
ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ లోని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ఈ లీడర్షిప్ చేంజెస్ అయితే భారీగానే జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్ట్రాంగ్ గా పెంచాలని చూస్తుంది కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఫైనాన్స్ కమిటీ సెమీకాన్ మిషన్ 2.0 లో భాగంగా 1.25 lakh crores వర్త్ ఎక్స్పెండిచర్ అవుట్లైన్ అయితే క్లియర్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ సెమీకాన్ 2.0 లోని మనకి డిజైన్, ఫ్యాబ్రికేషన్, ప్యాకింగ్ లాంటి ఎంటైర్ సెమీకాన్ స్టాక్ అంతా కూడా కవర్ అవుతుందని, ఓవరాల్ గా దీని ద్వారా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మన కంట్రీలో స్ట్రాంగ్ గా పుష్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. సో గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా అఫీషియల్ అనౌన్స్ చేసినట్లయితే ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మన కంట్రీలో వర్క్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా డెఫినెట్ గా ఇది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ అండ్ అలాగే వివో వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ ఉన్నది కదా. ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ అయితే రావాల్సి ఉన్నది. ఈ ఫైనల్ అప్రూవల్ త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఇంటర్ మినిస్ట్రియల్ ప్యానల్ దీని రిలేటెడ్ గా ఈ మంత్ స్టార్టింగ్ లోనే క్లియర్ చేసేసినట్లుగా ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి త్వరలోనే వచ్చేయచ్చు అన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ డిక్సన్ అండ్ వివో యొక్క జాయింట్ వెంచర్ కి గనక గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చేసినట్లయితే డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి బిగ్ ఆపర్చునిటీ దీని ద్వారా క్లియర్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా త్వరలో ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ మహారాష్ట్ర గవర్నమెంట్ వాంద్వాన్ పోర్ట్, ఎయిర్పోర్ట్ అండ్ అలాగే కీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా రివ్యూ చేయడానికి అని చెప్పి మహారాష్ట్ర సీఎం ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీని రిలేటెడ్ గా ఒకవేళ మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే ఈ ప్రాజెక్ట్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా స్టెప్స్ పడ్డాయనుకోండి, దానివల్ల ఇక్కడ డ్రెడ్జింగ్ రిలేటెడ్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా జరగాలి కాబట్టి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. చూడాలి గవర్నమెంట్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తాయేమో. ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు అన్న హోప్స్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జాగిల్ ప్రీపెయిడ్ వాళ్ళకి ఏపీఎస్సీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. దీనిలో భాగంగా ఈ కంపెనీకి జాగిల్ వాళ్ళు 5 years పాటు వీళ్ళ జోయర్ ప్లాట్ఫామ్ అండ్ అలాగే జాగిల్ సేవ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది జాగిల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి ఈజిప్ట్ లోని ఒక మేజర్ ప్రాజెక్ట్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి 1000 MWAC కెపాసిటీ సోలార్ పీవీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా LOA అయితే రిసీవ్ చేసుకున్నామని, దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ $560 million అయితే ఉంటుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు కొత్తగా 1754 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. దీనిలోని వీళ్ళు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని అమెరికాలోని హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ టవర్స్ ని సప్లై చేయడానికి కొన్ని ఆర్డర్స్ ని వినైనట్లయితే ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని కేబుల్స్ అండ్ కండక్టర్స్ రిలేటెడ్ గా మరికొన్ని ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు 4000 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన శిల్పా బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు గ్లోబల్ ఫార్మా కంపెనీ అయినటువంటి ఆరియన్ కార్పొరేషన్ వాళ్ళతోని ఒక కో డెవలప్మెంట్ అండ్ సప్లై అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి నివోల్మాప్ బయోసిమిలర్ ని యూరోప్ మార్కెట్ కోసం అని చెప్పి డెవలప్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీని ద్వారా యూరోప్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా స్ట్రెంథన్ చేసుకోబోతున్నట్లుగా అండ్ వీళ్ళు ఏవైతే టాబ్లెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నారో వాటికి యూరోప్ లోని $4.1 billion వర్త్ మార్కెట్ అయితే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ టాబ్లెట్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేయబోతున్నారు కాబట్టి దీని రిలేటెడ్ గా యూరోప్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సోలార్ మాడ్యూల్స్ ని సప్లై చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళకి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ ఏ కస్టమర్ దగ్గర నుంచి వచ్చిందని వీళ్ళు మెన్షన్ చేయలేదు కానీ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 236.22 మెగావాట్ సోలార్ మాడ్యూల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ జెక్సోన్ పాల్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ముంబైకి చెందినటువంటి హాస్పిటల్స్ కి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ని సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ఎక్విటీస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ లోని వీళ్ళు 85% స్టేక్ నైతే అక్వైర్ చేస్తున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళు హాస్పిటల్ సెగ్మెంట్ లోకి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా, దీని ద్వారా కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ విజన్ అంటే హెల్త్ కేర్ ఈకోసిస్టమ్ లో వీళ్ళకి ఉన్నటువంటి లాంగ్ టర్మ్ విజన్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. టోటల్ గా ఈ కంపెనీలో 85% స్టేక్ ని వీళ్ళు 20 crores కి అక్వైర్ చేయబోతున్నారు. అండ్ రిమైనింగ్ 15% స్టేక్ ని ప్రెసెంట్ ఈ ఎక్విటస్ కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్డ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి ఇది జెక్సోన్ పాల్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్
గ్రీవ్స్ కాటన్ వాళ్ళు గ్రీవ్స్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ FZD పేరుతోని దుబాయ్ లో ఒక సబ్సిడరీ కంపెనీని అయితే ఇన్కార్పొరేట్ చేశారు. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా దుబాయ్ లోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా, ఇలా ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఆపర్చునిటీని కొత్త సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా దుబాయ్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు క్యాటర్ చేయగలిసినట్లయితే అది గ్రీవ్స్ కాటన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అల్ట్రా మెగా ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు వేరియస్ రేటింగ్స్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. దీన్ని వీళ్ళు అల్ట్రా మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 1000 crores పైనే ఉంటుంది. నెక్స్ట్ అవెంటెల్ వాళ్ళకి జెట్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 83.8 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ని సప్లై చేయడంతో పాటు 1 year కాంప్రహెన్సివ్ ఆన్ సైట్ వారంటీ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ యూనిమెక్ ఏరోస్పేస్ వాళ్ళు ఆస్ట్రియాకి చెందినటువంటి FACC ఆపరేషన్స్ వాళ్ళతోని లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ కంపెనీ కోసం యూనిమెక్ ఏరోస్పేస్ వాళ్ళు ప్రెసిషన్ ఇంజనీర్డ్ ఎయిర్ ఫోర్స్ కాంపోనెంట్స్ అండ్ ఫ్లయింగ్ పార్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో ఈ కంపెనీతోని వీళ్ళు లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారని అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో యూనిమెక్ ఏరోస్పేస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మన్షగెస్. అండ్ డైలీ మన్షన్ క్లోజ్ చేసే ముందు ఇందాక 11 స్టాక్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీస్ బుక్ గురించి మాట్లాడుకున్నాం కదా. మీరు ఎవరైనా ఈ బుక్ రిలేటెడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ బుక్ యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ లోను అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మీరు బుక్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.